హలో ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి పుదీనా ఆకులు పప్పు కూర. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పుదీనా ఆకులు గుప్పెడు, పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు, తరిగి పెట్టుకున్న 2 మీడియం సైజ్ టమోటా, కాస్త కొత్తిమీర, కరివేపాకు. ఇక్కడ 1 కప్పు కందిపప్పు తీసుకున్నాను. ఇప్పుడు 2 టైమ్స్ వాష్ చేసుకొని పప్పులోకి ఇవన్నీ వేసుకుందాం. కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, ఎర్రగడ్డలు, పుదీనాకులు అంతా. పుదీనాకులు కాడలు కాకుండా లేత కాడలు ఉంటే వేయచ్చండి. ఇక్కడ ఉన్నాయి కదా, లేత కాడలు అయితే వేసుకోవచ్చు. మరీ ఎక్కువ కాడలు వద్దు. పప్పు 2 టైమ్స్ వాష్ చేసేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోకి ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న టమోటాలు, అలాగే పుదీనాకులు వేసుకొని పప్పుకు సరిపోయేంత వాటర్ వేసుకుందాం. 2 గ్లాస్ వాటర్ వేసాను పప్పు మునిగేటట్లు. ఇందులో కాస్త ఆయిల్, పసుపు కూడా వేసుకుందాం. 1 స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. జీలకర్ర కాస్తంత వేస్తున్నాను. అలాగే పసుపు కూడా వేసుకుందాం. అలాగే కర్రీకి సరిపడా పులుపు కూడా వేసుకుందాం. చింతపండు వేస్తున్నాను ఇందులోనే. ఇప్పుడు 3 to 4 విజిల్ పెట్టుకుందాం. ఇంతవరకు మీరు చేసిండ్రండి పప్పు పుదీనా ఆకుతో పప్పు చారు, బట్ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. పప్పు ఉడికిపోయింది ఫ్రెండ్స్. బాగా మెత్తగా ఉడికిపోయింది పప్పు. ఇప్పుడు స్మాష్ చేసుకుందాం పప్పుని. పప్పు స్మాష్ చేసేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు పోపు వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. 2 టేబుల్ స్పూన్ ఆయిల్. అలాగే జీలకర్ర, ఆవాలు కూడా వేసేస్తున్నాను ఇందులోనే. ఇది కాస్త చిటపటలాడనించి కాస్త ఇంగు వేసుకుందాం. అలాగే ఒక ఎండుమిరపకాయ కూడా వేసుకుందాం. అలాగే ఇందులో కరివేపాకు కూడా వేసుకుందాం. ఇప్పుడు పప్పులోకి వేసేస్తున్నాను ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, పుదీనా పప్పుచారు రెడీ అయిపోయింది. మీకు తెలియదు ఫ్రెండ్స్, పుదీనా పప్పుచారు టేస్ట్ సూపర్గా అదిరిపోతుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. Thank you. Take care. Bye bye.